నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వడ్డే ఓబన్న జయంతిని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న సన్నిహితుడుగా ఉంటూ నల్లమల కేంద్రంగా గెరెల్లా పద్ధతిలో బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని సీఎం గుర్తు చేశారు. వడ్డే ఓబన్న చరిత్ర నేటితరం తెలుసుకుని స్ఫూర్తిని పొందాలని సూచించారు. పురుషులతో సమానంగా మహిళలు పోటీపడి అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరవలేనిదని సవిత, మాధవి అన్నారు. బీసీల సంక్షేమం కోసం తొలి నుంచి టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లను ఎంటర్ప్రీన్యూర్లుగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ మహిళలను మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి సత్కరించారు. ఈ రోజు సావిత్రి పూలే గారు నిజంగా తరతరాలకి మనందరికీ దేవతామూర్తి అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆ కాలంలో మహిళలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం ఆడిన తర్వాత మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళలు విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతోనే భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మన సావిత్రి పూలే గారు. ఈరోజు మీరు కాలేజీకి వెళ్తున్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని చెప్పి ఎంతో ఆకాంక్షతో ఈ చదువు కోసం బయటకు వచ్చారు. అయితే వాటన్నిటికీ ప్రతి అడుగు మనం గడప దాటి వేసే ప్రతి అడుగుకి కృతజ్ఞతగా ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవాలి. వీరి వల్లనే మనం మన గడపను దాటి బయటకు వచ్చి ఈరోజు ఒక విద్యావేత్తలుగా, రాజకీయవేత్తలుగా, ఆఖరికి మనం అంతరిక్షంలో కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అది కేవలం ఇలాంటి మహోన్నత వ్యక్తుల ద్వారానే సాధ్యం. వారిని గుర్తు చేసుకోవడం, పూజించుకోవడం ఎంతో అవసరం. తల్లిదండ్రుల తర్వాత దైవ స్వరూపులుగా కనిపిస్తున్న ఈ వ్యక్తులందరినీ కూడా. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 8వ డివిజన్లో 90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్, డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. పార్టీలకు అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ధనలక్ష్మి, టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, జడ సురేష్, కూటమి నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి తట్టమట్టి కూడా ఏలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఈరోజు అధికారం చేపట్టగానే వెంటనే దాదాపు 84 లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కల్పించేటువంటి క్రమంలో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి యేసురత్నం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలను, దౌర్జన్యాలను ఓబన్న ధీరోచితంగా పోరాడి ఎదుర్కొన్నారని చెప్పారు. ఓబన్నను ఆదర్శంగా తీసుకుని వడ్డర్లు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో చంద్రగిరి ధీరజ్, తురక రమేష్, తురక శ్రీకాంత్, ప్రభు, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమ్ముకున్న స్నేహానికి ప్రాణాలు అర్పిస్తున్న సంఘటనలు ఈ రోజుకు కూడా రాయలసీమలో అనంతపూర్లో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ, చిత్తూరులో కానీ, పల్నాడులో కానీ ఎన్నో ప్రాంతాల్లో వడ్డెర్లో ఈ విధంగా స్నేహానికి మరి ప్రాణాలు ఇస్తున్న దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆ మహానుభావుణ్ణి, ఆయన ధైర్య సాహసాన్ని, ఆయన ధీరత్వాన్ని, ఆయన స్నేహానికి ఇచ్చిన గౌరవాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరూ కూడా ఈ రోజును ఒక పర్వదినంగా భావిస్తూ తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం విడ్డూరంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ఇల్లు లేని పేదలకు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు హామీని మరిచిపోయారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, రమణ,
అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారంటీస్ అన్నారు. గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ అన్నా సక్రమంగా నెరవేరుస్తున్నారా? తండ్రికి ఇంధనం మాత్రం స్వచ్ఛమైంది, నాణ్యమైంది అందజేస్తూ ఉన్నారు. కానీ తల్లికి వందనం అని చెప్పింది మాత్రం మర్చిపోయారు. వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాడు, ఏ చేయాలన్నా డబ్బు తక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు, అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి వ్యాపారానికి అండగా ఉంటుందని అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఆతుకూరి ఆంజనేయులు రైల్వే జెడార్ యూసీసీ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యాపారులు ఎటువంటి సమస్యలు ఉన్నా ఛాంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టీఎల్వి వీరాంజనేయులు, తూనుగుంట్ల నాగేశ్వరరావు, ఆతుకూరి నగేష్ కుమార్, అన్నపూర్ణచంద్రరావు, షరాబ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము. కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను. రెండవది గౌరవ మా ఆంజలి గారు గౌరవ శాశ్వత గౌరవ అధ్యక్షులు, వారికి మొన్న జెడార్సీ నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. గుంటూరు నగర ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ 8వ మహాసభలను జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వెంటనే 894 గెజెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరాకు రాంప్రసాద్, కోటా మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అన్నం వెంకట సుబ్రహ్మణ్యం ఈ రోజు తెల్లవారుజామున స్వర్గస్థులైనారు. ఆయన కుమారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవాడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి నేత్రదానం చేశారు. 3 రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే 27వ వార్షిక నాటకోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం రాత్రి జరిగింది. గత 26 ఏళ్లుగా గుంటూరు కళా పరిషత్తును ఆదరిస్తున్న ప్రేక్షకులకు గుంటూరు కళా పరిషత్ అధ్యక్షుడు పివి మల్లికార్జునరావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం రాత్రి మార్కెట్ కూడలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ప్రారంభ సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తూ కళా పరిషత్తును నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో స్వేచ్ఛా నాటికను ప్రదర్శించారు. పిఎస్ నారాయణ మూలకథ అందించగా పరమాత్ముని శివరాం నాటకీకరణ చేయగా బిఎం రెడ్డి దర్శకత్వం వహించారు. చెన్నై విషయంలో నువ్వు చేసింది కరెక్టే అయితే మరి ఆ రోజు నీ విషయంలో నాన్న చేసింది కూడా కరెక్టే కదమ్మా. అమ్మా, ఒక ముద్దకు మించి మనం నోరు పిలవలేదు. కాలు సాగినంత వరకే అడుగు ముందుకు వేయగలవు. అసలు ఎంత చక్కగా నాటకీకరణ చేశారు. అతని కాన్సెప్ట్ ఇప్పటికీ కూడా అంటే 20 సంవత్సరాల క్రితం రాసిన నాటకం ఈరోజు సమాజానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి చేరిన పడమటి గాలి, ప్రతి ఇంటికి చేరిన పడమటి గాలి.
ఎంత ప్రతి కుటుంబం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ పడమటి గాలి ఆ నాటకంలో ఎలా అయితే చెప్పుకుంటూ వచ్చారో అలానే జరుగుతూ వస్తుంది. అంత బాగా స్ఫూర్తితో తీసిన నాటకమే చెప్పగలిగింది. ఇవాళ సెల్యులాయిడ్ తీసుకున్నామంటే పూర్తి స్థాయిలో పాడైపోయింది. అంత హైప్తో నడిచే సెల్యులాయిడ్ తప్పించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.